మాట్లాడదాం. సరే, మరి తులసిరెడ్డి గారు ఏమంటారండి? తులసిరెడ్డి గారు, అదే సడన్ గా డిఎంకేకి, మిత్రపక్షమైన డిఎంకేకి ఇది చేసి హ్యాండ్ ఇచ్చారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఇప్పుడు టీవీకే విజయ్తో కలవటానికి కాంగ్రెస్ పార్టీ, దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇది గత్యంతరం లేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ వచ్చిన రిజల్ట్ వచ్చేసి టోటల్ సీట్స్ 234 లో విజయ్ 2 చోట్ల కంటెస్ట్ చేశాడు కాబట్టి ఒక చోట రిజైన్ చేసి 233 అవుతాయి. 233లో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 117 కావాలా. 117కు గాను ప్రస్తుతము విజయ్కి 108, దాంట్లో 2 రిజైన్ చేసి 107 అవుతాయి. కాబట్టి 10 షార్టేజ్. మరి 10 షార్టేజ్ అయినప్పుడు మరి వచ్చేసి ఆ షార్టేజ్ని పూడ్చుకోవడం ఎలా అనేది అతనికి ఉండే మార్గాలు ఏమి? ఒకటి, డిఎంకే కూటమైనా సపోర్ట్ చేయాలా, ఏడీఎంకే కూటమైనా సపోర్ట్ చేయాలా, లేదా వచ్చేసి మళ్ళీ ఎన్నికల కన్నా పోవాలా, లేదా ఆ కూటమిలో ఈ కూటమిలో ఉండే చిన్న పార్టీలతో ప్రభుత్వాలు కొనసాగించాలా. ఈ 4 అతనికి ఉన్న ఆల్టర్నేటివ్స్. కాబట్టి ఈ నేపథ్యంలో అతను వచ్చేసి డిఎంకే ఒక రాజకీయ జాతీయ పార్టీ అయినప్పటికీ డిఎంకే కూటమిలో ఉన్నటువంటి ఒక చిన్న పార్టీ, వచ్చిన 5 సీట్లు. కాబట్టి ఇప్పుడు ఆ నేపథ్యంలో వచ్చేసి ఆయన ఆల్రెడీ అడిగాడు, విజయ్ వచ్చేసి ఆల్రెడీ అడిగాడు. ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు కొన్ని చిన్న పార్టీలు, ఆయన మొత్తం 10 కావాలా, ఆ 10ని సమీకరించుకునే దానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ కు సపోజ్ ఇప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వలేదు అనుకోండి, జరగబోయే పరిణామం ఏమి? ఇంకా ఆయనకు మద్దతు ఇవ్వకుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలకు పోవడమా, లేకుంటే బీజేపీ కూటమి సపోర్ట్ తీసుకోవడమా? అంతే కదా. డిఎంకే ఇవ్వదు, బీజేపీ కూటమి సపోర్ట్ తీసుకోవాలా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి బీజేపీ. కాబట్టి ఇంకొక రాష్ట్రం వచ్చేసి బీజేపీకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది అది కాంగ్రెస్ పార్టీకి అసనిపాతమే కదా. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో డిఎంకే వచ్చేసి కూటమిలో ఉన్నప్పటికీ, మిత్రపక్షం అయినప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో డిఎంకే విజయను కలవలేరు. కాబట్టి సపోర్ట్ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వకుంటే, మిగతా చిన్న పార్టీలు ఇవ్వకుంటే ఆయన బీజేపీ కూటమి వైపు పోక తప్పదు. కాబట్టి దాన్ని నివారించే దానికోసము గత్యంతరం లేని పరిస్థితుల్లో మిత్రపక్షం అయినప్పటికీ డిఎంకే తన వెంట రాలేకపోయినప్పటికీ మద్దతు చేయాల్సి వస్తుంది. ఇక్కడ గత్యంతరం లేని పరిస్థితి ఇది. కేవలము బీజేపీ అనుకూలమైన ప్రభుత్వం వచ్చేసి ఏర్పాటు కాకుండా చూడాల్సిన నేపథ్యంలో మాత్రమే ఇది జరిగింది. అంతే తప్ప డిఎంకేను వచ్చేసి దూరం చేసుకోవాలను, డిఎంకే ఇబ్బంది పెట్టాలను కాదు. మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ఆ డెసిషన్ తీసుకోకుంటే మొత్తం బీజేపీకి అనుకూలంగా అవుతుంది. కేంద్రంలో బీజేపీ ఉంది, తర్వాత వరుసంగా బీజేపీ కూటమిలోకి పోయిన తర్వాత విజన్ ఆ పరిస్థితి వచ్చేసి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దానికోసం డెసిషన్ తీసుకోవడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితి నా అభిప్రాయం. సార్, ఇప్పుడు టీవీకే పార్టీకి 107 సీట్స్ ఉన్నాయి సార్, మీవి 5 సీట్స్ అన్ని కలిపితే ఇప్పుడు 112 అయ్యాయి. ఇంకొక 6 తక్కువైందని గవర్నర్ గారు అంటున్నారు. మరి ఈ 6 సీట్లకి కలిసి వచ్చేటువంటి పార్టీలు ఏమని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి 100% వస్తాయి. దీంట్లో వచ్చేసి సిపిఎం 2 ఉన్నాయి, సిపిఐ 2 ఉన్నాయి, విసికే 2 ఉన్నాయి, తర్వాత ఏడీఎంకే కూటమిలో ఉండే పిఎంకే వచ్చేసి 4 ఉన్నాయి. ఇవి నాకు తెలిసి కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం, సిపిఐకి 4 ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ ఉన్న పరిస్థితి, వాళ్ళకు వచ్చేసి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. కాబట్టి బీజేపీ క్లసెస్ లేకి పోకుండా ఉండడం కోసం తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు మేము కలవము టీవీకేతో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సార్. నేను అనుకోవడం లేదు, నేను అది ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఎంకే మీద అభిమానం ఉన్నప్పటికీ వాళ్ళు ఇది లేని పరిస్థితుల్లో మళ్ళా బీజేపీకి వాళ్ళు జాతీయ స్థాయిలో సైద్ధాంతికంగా జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. కాబట్టి బీజేపీ క్లసెస్ లీకి పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళు ఎంకేను దూరం చేసుకోవడం ఇష్టం లేకపోయాడు, కానీ ఫైనల్ గా వచ్చేసి నాకు తెలిసి ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీస్ ఇస్తాయి. ఆటోమేటిక్ ఏడీఎంకేలో ఉండే పిఎంకే పార్టీ కూడా 4 ఉన్నాయి, వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అది ఎందుకంటే ఇండివిజువల్ పార్టీగా కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేట్టుకుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ 5, సిపిఐ 2 7, సిపిఎం 2 9, విసికే 1 11. మనకు కావాల్సింది 10, 117 గాను 107, 10 కావాలి. కాబట్టి చిన్న పార్టీలతోనే అది కాంగ్రెస్ చొరవ తీసుకోకుండా పోతే, కాంగ్రెస్ లేకుంటే మిగతా చిన్న పార్టీలు ఇచ్చినా కానీ స్కోప్ లేదు. ఎందుకంటే 5-2 కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ 5 అయినప్పటికీ చిన్న పార్టీలో పెద్ద పార్టీ కాబట్టి జాతీయ పార్టీ లీడ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది గత్యంతరం లేని పరిస్థితి.
సార్ మీరు ఏఐడిఎంకేలో చీలికి వస్తుంది అనేటువంటి మాట ఒకటి